హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాదు, రియాలిటీ షోను కూడా తనదైన స్టైల్లో హ్యాండిల్ చేయగలడని ప్రూవ్ చేస్తున్నారు. అందరితోనూ సరదాగా మాట్లాడుతూ, అవసరమైతే సెటైర్లు వేస్తూ అన్స్టాపబుల్ షో ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ షోకి చాలా పాపులారిటీ వచ్చింది. ఈ షోలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం విశేషం. అయితే ఇటీవలే ఈ షోలో ఓ సరదా సంఘటన జరిగింది. అన్స్టాపబుల్కి సంబంధించి ప్రతి షో ప్రోమోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తోంది ఆహా. అలా రిలీజ్ చేసిన ఓ ప్రోమో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ ఎపిసోడ్లో దగ్గుబాటి రాణా పాల్గొన్నాడు. సరదాగా తాను హోస్ట్గా వ్యవహరిస్తానని రాణా చెప్పడంతో బాలయ్య కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకొని ఓకే చెప్పారు. అలా మాటల సందర్భంలో బాలయ్య బాబుతో రాణా ఓ మాట అన్నాడు. అదేమిటంటే, భార్యకు భర్త ఐ లవ్ యూ చెప్పాలి కదా అని. దానికి స్పందించిన బాలయ్య భార్య వసుంధరకు ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పారు. దానికి ఆమె కూడా స్పందిస్తూ ఐ లవ్ యూ టూ అన్నారు. ఆ తర్వాత నా భార్యకు నాతో ఐ లవ్ యూ చెప్పించిన నా ఎల్డర్ బ్రదర్ రాణా దగ్గుబాటి అంటూ సరదాగా అన్నారు బాలయ్య. ఆ తర్వాత అన్స్టాపబుల్ షోకి సుహాసిని, శ్రేయ, దర్శకుడు హరీష్ శంకర్, జయంత్ అటెండ్ అయ్యారు. ఆ సందర్భంలో బాలయ్య, రాణా కలిసి చేసిన షోలో ఐ లవ్ యూ చెప్పించిన విషయాన్ని హరీష్ శంకర్ ప్రస్తావిస్తూ, రాణా అంత రిస్క్ తీసుకొని మీతో అలా చెప్పించినందుకు మీరు 2 పీకినా పీకొచ్చు అన్నాడు. దానికి సంబంధించిన ప్రోమో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ప్రోమోపై నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ పెట్టారు. అయితే రాణా మాత్రం ఆ ప్రోమోలో హరీష్ శంకర్ అన్న మాటలకు రిప్లై ఇస్తూ అలా అన్నందుకు నిన్ను పీకాలి అని పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు కూడా పాజిటివ్గా స్పందిస్తూ రాణాకు మద్దతు తెలియజేస్తూ చాలా కమెంట్స్, ఇమోజీస్ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి బాలయ్య నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది, ఎంత రెస్పాన్స్ వచ్చిందనే విషయం అర్థమవుతుంది. ప్రతి ఎపిసోడ్ను ఎంతో హుందాగా, సరదాగా, ఫన్నీగా నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు బాలయ్య బాబు. ఈ షోకి అంత క్రేజ్ వచ్చిందంటే బాలయ్య టైమింగ్, హోస్ట్లను హ్యాండిల్ చేసే విధానమే కారణం.